బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలిొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం సంచలనంగా మారింది, హాట్ టాపిక్గా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. అయితే వీరంతా వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయారా, లేక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల మరో ముగ్గురు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వీరిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్లో అందిస్తారు. ప్రశాంత్, ఏంటి ఎమ్మెల్యేలు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు మన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. వాళ్ళలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ సంకేతం ఇస్తున్నారు అనుకోవచ్చా? ఏమంటున్నాయి ప్రగతి భవన్ వర్గాలు? కానీ థ్యాంక్ యూ నరేష్. గత కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి అట్టహాసంగా కొనసాగింది. దాదాపు అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్న సందర్భం కనబడ్డది. అటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కానీ కొంతమంది మాత్రం, ఒక 4 ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా ఈ ప్రమాణ స్వీకారానికి పాల్గొనకపోవడంతో కొంత రాజకీయ వర్గాల్లో మాత్రం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే వారు వ్యక్తిగత కారణాలతోటి మేము ఏదైతే ప్రమాణ స్వీకారానికి రాలేదు అన్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే మనం చూసాం, గత నెల 8వ తారీఖున ఏదైతే కేసీఆర్ కాలు జారి పడిపోవడం, తర్వాత తుంటి వెముక విరగడం, ఆ తర్వాత యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంది ఆ తర్వాత కొంత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న సందర్భం కనబడ్డది. తర్వాత రాజకీయ పరిణామాలు, ఇక ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు రోజు రోజు ఇక మారుతా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఇక ఏదైతే కేసీఆర్ పూర్తిగా ఆయన కాలు జారి పడిపోవడం తర్వాత ఇక అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సెషన్స్ లో కూడా కేసీఆర్ లేడు అనేది కొంత చర్చ జరిగింది. కేసీఆర్ ఉంటే బాగుండేది అనేది కూడా బీఆర్ఎస్ నాయకుల్లో వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక అసెంబ్లీ సెషన్స్ అంతా ఇక కేటీఆర్ అదే విధంగా హరీష్ రావే ఇక ముందుండి నడిపించిన సందర్భం కనబడ్డది. అయితే ఇక కేసీఆర్ ఇక రాబోతున్నారు. కేసీఆర్ కి ఇక ప్రమాణ స్వీకారం తర్వాత ఇక ఏదైతే కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విధంగా, నాయకులకు కూడా దిశానిర్దేశం చేసే విధంగా ఇక ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఇక ప్రజల మధ్యలోకి వస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున వార్త. ఇక మధ్యలోనే మనం చూసాము, ఏదైతే ఇక బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సందర్భం, ఇక ఖచ్చితంగా రానున్న సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పూర్తిగా ప్రభుత్వం బీఆర్ఎస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేది కూడా కొంతమంది నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ నాయకులు కూడా ఇక చాలా మంది మాకు టచ్ లో ఉన్నారు. దాదాపు 26 మంది పూర్తిగా ఇక కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ జైన్ కాబోతున్నారు అనేది కూడా అగ్రనాయకులు కూడా పెద్దగా ప్రచారం చేస్తున్న సందర్భం, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న సందర్భం కనబడ్డది. ఇదే నేపథ్యంలో దానికి ఊతమిచ్చే విధంగా దాదాపు 4 ఎమ్మెల్యేలు, ఇక మెదక్ సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఏదైతే రేవంత్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత రాజేంద్ర నగర్ కు సంబంధించిన ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డిని కలవడంతో బీఆర్ఎస్ వర్గాల్లో మొత్తం ఒకంత ఏదైతే దాదాపు గందరగోళ పరిస్థితి నెలకొంది అనేది చెప్పొచ్చు. అంటే బయటకు చూసినప్పటికీ కూడా చాలా మంది ఏమన్నారు, ఇక మా ప్రజా సమస్యలకు సంబంధించి ఇక మా ప్రోటోకాల్ విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతున్నాయన్న నేపథ్యం కనబడ్డది. అంటే వారంతా మేము విన్నవించుకున్నాము రేవంత్ రెడ్డికి, అంతే తప్ప ఇక్కడ రాజకీయ కోణం లేదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడ్డది. అయితే మొత్తానికే వారి కోణం రాజకీయ కోణమా, లేదు వారి యొక్క సమస్యల పరిష్కారానికి వెళ్ళారా అనేది రాజకీయ వర్గాలలో చర్చ జరుపుతున్న నేపథ్యంలో మరొక మారు ఈ రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి దాంట్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హాజరు కాకపోవడం కొంత రాజకీయ పరిణామాలకు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ మాత్రం జరుగుతా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి కొత్త ప్రభాకర్, దాంతో పాటు కొరుట్ల ఎమ్మెల్యే సంబంధించిన సంజయ్, ఇక సంజయ్ అయితే పూర్తిగా రేవంత్ రెడ్డికి సర్జరీ అయినప్పుడు ఆయన దగ్గరుండి ఇక అన్ని చూసుకున్న సందర్భం కనబడ్డది. దాదాపు ఎవరైతే ప్రమాణ స్వీకారానికి దూరం అయ్యారో దానికి సంబంధించి వారు మనం అడిగిన సందర్భం మనకు ఇక దాదాపు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సందర్భం చాలా మందిని అడిగి తెలుసుకున్న పరిస్థితి కనబడ్డది. వారంతా కూడా వ్యక్తిగత కారణాలు,
తో పాటు అంటే వ్యక్తిగత కారణాల వల్లే ఇక ఏదైతే ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ఇక ఖచ్చితంగా ఈ ఏదైతే మేము బీఆర్ఎస్ తోటే ఉంటాము, ఇవన్నీ వార్తలకు సంబంధించి అవన్నీ వాస్తవాలు, అవాస్తవాలు అనేది కూడా వారు చెప్తున్న సందర్భం కనబడ్డది. మొత్తానికి ఇక ప్రమాణ స్వీకారానికి వ్యక్తిగత కారణాలే తప్ప ఎలాంటి రాజకీయ కోణాలు, అదేవిధంగా పార్టీ మార్చే ఆలోచనలు వారికి లేవంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడుతోంది నరేష్. ప్రశాంత్, మీరు చెప్తున్నట్టుగా వ్యక్తిగత కారణాలతో నుంచి తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నప్పటికీ, అంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ, కానీ రాజకీయ సినారియో మాత్రం వేరే రకంగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ మేమే 6 నెలల్లో అధికారంలోకి వస్తామని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ కొన్ని సందర్భాల్లో చెప్పిన పరిస్థితి, ఎమ్మెల్యేలు కూడా వివిధ సభల్లో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మేము గేట్లు తెరిస్తే 20 మంది ఎమ్మెల్యేలు మా మా దగ్గరికి రావడానికి, బీఆర్ఎస్ నుంచి మా దగ్గర రావడానికి రెడీగా ఉన్నారని కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఒక కీలక ఘట్టానికి దూరంగా ఉండడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ఏ విధంగా చూస్తుంది? వీళ్ళపై ఏంటి, ఏ రకంగా ఉండబోతుంది? నరేష్, అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు ఏదైతే 4 రోజుల అధినాయకత్వము ఖచ్చితంగా కేసీఆర్ యొక్క ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఎవరైతే అందుబాటులో ఉన్నవారు ఎమ్మెల్యేలు, లేదంటే తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా ఇంకా వచ్చి ఆయనకు ఆ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కొంత ఇండికేషన్స్ ఇచ్చింది, అందరికీ చెప్పిన సందర్భం. కానీ మ్యాండేటరీ కాదు, ఇక ఖచ్చితంగా మీరు ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలనేది కూడా అధిష్టానము, అదేవిధంగా అగ్రనాయకులు ఎవరు కూడా చెప్పలేదంటూ కూడా మనకు తెలిసిన సమాచారం. మొత్తానికైతే ఇక మ్యాండేటరీ కాదు, వీళ్ళు కూడా మా వ్యక్తిగత కారణాల వల్లే మేము హాజరు కాలేదు, కానీ ఖచ్చితంగా మేము కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు అయ్యే వాళ్ళము. ఇక మాకున్న పర్సనల్ ఏదైతే పర్సనల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ కు సంబంధించి మేము హాజరు కాలేకపోతున్నాం అనేది కూడా మేము అధినాయకత్వానికి చెప్తున్నాము అనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. మొత్తానికి అయితే ఇప్పటికే వీళ్ళు నలుగురు, అదే విధంగా రాజేంద్ర నగర్ కు సంబంధించిన ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డిని కలవడం మాత్రం నిజంగా కొంత తీవ్ర కలకలం రేపింది. దానికి సంబంధించి చాలా మంది ఇక బయట పొలిటికల్ సినారియో మాత్రం మీరు అన్నట్టుగా కొంత చర్చించుకుంటున్న అంశం కనబడతా ఉంది. అయితే వాళ్ళు కలవడము, ఆ తర్వాత కొన్ని పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత చర్చ జరిగింది. మనం అంటే మిగతా వారు అనుకోవడంలో కూడా కొంత అనుమానానికి తావిస్తుంది. నిజంగా పార్టీ మళ్ళీ అదొక విషయం అయితే, పూర్తిగా ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి లాంటి వాళ్ళు కూడా దాదాపు మాతో అందరూ టచ్ లో ఉన్నారు, మేము ఒక్కసారిగా మేము పార్టీలో చేర్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతారు అనేది వాళ్ళు చెప్తున్న సందర్భం. అయితే వారు చెప్పడం ఒకటైతే, వీళ్ళు హాజరు కాకపోవడం, ఈ రెండు సిచ్యువేషన్స్ లో కొంత అనుమానానికి తావిచ్చినప్పటికీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఖచ్చితంగా మేము ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ కారణాలతో మేము హాజరు కాలేదు అనేది అవాస్తవము. మేము ఖచ్చితంగా మా వ్యక్తిగత కారణాల వల్లే మేము హాజరు కాలేకపోతున్నాం అనేది కూడా వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఇచ్చిన సందర్భం కనబడతా ఉంది. మరొక వైపు దీనిపైన ఇక మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ కు సంబంధించిన అధిష్టానం, అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన కూడా వారందరికి సంబంధించి కొంత ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వారు కూడా ఏదైతే కేటీఆర్ కి, హరీష్ రావు మిగతా వారికి కూడా మేము మాకు కొన్ని పర్సనల్ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము హాజరు కాలేకపోతున్నాము అనేది కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం నరేష్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికైతే వీళ్ళు ఎవరైతే రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, మెదక్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కలవడంతో ఆయనతో పాటు ఇంకో 3 ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోవడం పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. ఎందుకంటే కొత్త ప్రభాకర్ రెడ్డి అప్పుడు కలిసినప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు, చాలామంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడే వాళ్ళు పార్టీ మారుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ రాజకీయ పార్టీల విషయంలో వేరే సినారీ ఉంటుంది, వేరే రకంగా ఆలోచన ఉంటుంది. మెయిన్ లీడర్, పిల్లర్, సింహం బయటకు వస్తుందని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ఇట్లాంటి ఈవెంట్కి బల ప్రదర్శన చేయాలని చూస్తాయి ఏ పార్టీ అయినా. అట్లాంటి పార్టీలో మీ ఎవరికి ఖచ్చితంగా రావాలని చెప్పలేదు అని చెప్పడం బీఆర్ఎస్ వర్గాల్లో కొంత చర్చ నడుస్తుంది. చెప్పకపోయినప్పటికీ అందరు ఎమ్మెల్యేలు హాజరై బల ప్రదర్శనగా చూపించాలని పార్టీలు అనుకుంటాయి ఇట్లాంటి సందర్భాల్లో. కానీ ఇక్కడ ఏర్పడ్డ ప్రభుత్వం కూడా పెద్ద సీట్లేం లేవు, 7-8 సీట్ల మెజార్టీతోనే ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకోవచ్చు, తలుపులు తెరవచ్చు. చాలామంది ఆశావాహులు ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇది ఒక సంకేతమా అనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు డుమ్మా కొట్టడం అనేది ఒక రకమైన సంకేతం. వీళ్ళు పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.